వాడు మనిషి కాదు, మానవ మృగం. కనికరం లేకుండా ఇద్దరు కన్నబిడ్డలను కక్షతో మరో ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. తనపై కేసు పెట్టారన్న కక్షతో భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురిని కత్తితో కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఆరుగురి హత్యలతో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తనపై కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నాయనమ్మను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను ఇంట్లోనే చంపిన నిందితుడు కేసు పెట్టిన కుటుంబాన్ని వారి ఇంట్లో చంపేశాడు. బాలికను మాత్రం ఇంటి నుంచి పొలం వద్దకు తీసుకెళ్లి చంపేశాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై గతంలో బాలిక ఇంటిపై దాడి చేయగా కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చిన అనంతరం ఈ ఘోరానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ బందోబస్తుతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై హత్య, లైంగిక నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తమ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని నిందితుడిపై కేసు పెడితే అప్పటి నుంచి నిందితుడు తమపై పగ పెంచుకున్నాడని బాలిక బంధువులు ఆరోపించారు. ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడని నిందితుడి భార్య, సోదరుడు వెల్లడించాడు. ఆరుగురిని చంపిన నిందితుడిని చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు నిందితుడి భార్య, తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇష్టం లేకపోతే తమ పిల్లను ఇంటికి పంపించాల్సింది కానీ తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదని సరిత తల్లి తల్లడిల్లిపోతోంది. షాబాద్ హత్యల కేసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయం చేయాలంటూ బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు సరిగా స్పందించలేదని, అందువల్లే ఈ హత్యలు జరిగాయని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆయన ఏం చేసిందంటే అమ్మాయిని ట్రాప్ చేసిండు. దగ్గర ఇల్లు కాబట్టి కొంచెం ట్రాప్ చేసి ఇది విషయం ఎవరు తెలియదు తల్లిదండ్రులు. తర్వాత తెలిసిన తర్వాత తండ్రిని ఫస్ట్ అయితే చంపేసినాక ఆ విషయం కూడా ఎవరు తెలియదు. అటాక్ అనుకుని మేము కంటిన్యూగా ఉన్నాం. తర్వాత ఆ పిల్లలు కాలేజీ పోతుంటే బయట కాలేజీ దగ్గరికి వచ్చి హరాస్మెంట్ చేయడం జరిగింది. హరాస్మెంట్ ఏంటంటే ఎక్కడ దిగితే అక్కడ బస్ కడగడం, మళ్ళీ కాలేజీ దగ్గర పోయి వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మేము ఆ రోజు మిమ్మల్ని చంపేస్తాను, మీరు రాకపోతే, మీరు నా మాట వినకపోతే అందరినీ చంపేస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి బెదిరించారు. ఇక ఏ పాటో ఇది కొంచెం సీరియస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని పిఎస్ పోయి పోక్సో కేసు కింద నమోదు చేసినాం. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇద్దరు పిల్లలు, 1.5 year and 4 year ఇద్దరు కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్
11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము టీఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు, అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి, ఇంతకు ముందు నియర్లీ 1.5 to 2 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్డ్.